First of all, we have to understand how the soul descends. ఆత్మ దిగివచ్చి మానవ రూపాన్ని ఎలా సంతరించుకుంటుంది అనేది ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆత్మ తన క్షేత్రాన్ని ఎంచుకుంటుంది అనేది మాత్రం వాస్తవం. అయితే ఇక్కడ ఎంచుకోవడం అనేది కూడా సరైన పదం కాకపోవచ్చు. Let me share with you a story. మీతో ఒక కథను పంచుకుంటాను. నేను తరచూ ఈ కథను చెప్తూ ఉంటాను. We used to travel back and forth from India to US. నేడు అనేకులు విదేశాలకు వెళ్ళి వస్తున్నారు. అయితే మేము ఇండియాలో గర్భం దాల్చి ఉంటే బావుండేది అని వారు విచారిస్తూ కూడా ఉంటారు. ఎందుకంటే భారతదేశంలోని ఆత్మలు పరిశుద్ధం, ఉదాత్తం, సాత్వికమైనవి అని వారి ఉద్దేశ్యం. పశ్చిమ దేశాల వారి ఆత్మలు కొంత విభిన్నమైనవి అని వారి భావన. So this attitude of many Indians was troubling me, that this is not right because soul is soul. ఎక్కువ మంది భారతీయుల్లో ఇలాంటి వైఖరి నన్ను కొంత ఆందోళనకు గురిచేస్తూ ఉండేది. ఎందుకంటే నిజానికి ఆత్మ ఆత్మే కదా. రెండవ విషయం, ముహూర్తం చూసుకొని సిజేరియన్ ఆపరేషన్ చేయించుకోవడం సమంజసమేనా? ఈ విషయం కూడా నన్ను కొంత కలతకు గురిచేస్తూ ఉండేది. Then my Guruji told me, place is not important, time is not important. సమయం, ప్రదేశం ముఖ్యం కాదు అని నా గురువర్యులు అప్పుడు నాకు చెప్పారు. గ్రహాల ప్రభావం కొంతమేర ఉంటుంది కానీ, అది కేవలం ఒక 5-10% మాత్రమే. మిగిలిన 90% ఆత్మ చేసుకున్న కర్మపై ఆధారపడి ఉంటుంది. Which it has created during his during its previous lives. ప్రదేశం మరియు సమయం ప్రధానం కానప్పుడు, గ్రహాలు కూడా అంత ప్రధానం కానప్పుడు, అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే గర్భధారణ జరిగే క్షణాన తల్లిదండ్రుల వైఖరి అని ఆయన అన్నారు. At that moment, the field that we create, ఆ క్షణాన మనం ఏర్పరిచిన క్షేత్రం, ఆ క్షేత్రానికి సరిపడే ఆత్మను ఆకర్షిస్తుంది. if you are with your loved one in a very reverential mood, not taking advantage or not for మీరు మీ ప్రియమైన వారితో పవిత్రమైన భావనలో ఉండి, అవకాశాన్ని తీసుకున్నట్లుగా కాకుండా, మీ కోరికను తృప్తిపరచుకోవడానికి మాత్రమే కాకుండా, మీరు ఒకరిపై ఒకరు అత్యంత పూజ్య భావంతో ఉన్నట్లయితే, అప్పుడు సృష్టించబడిన క్షేత్రం విభిన్న స్థాయికి చెందినదై ఉండి, ఆ క్షేత్రానికి సరిపడే ఆత్మ దిగివస్తుంది. కాబట్టి గర్భధారణ క్షణాన ఉండే వైఖరి అత్యంత ప్రధానమైనది. అది ఆత్మను జతపరుస్తుంది. our Shastras also say that at the moment of death, if you remember the Lord, మరణిస్తున్న క్షణాన మీరు భగవంతుని స్మరించినట్లయితే ఆ స్థాయి వరకు పంపించబడతారని మన శాస్త్రాలు కూడా చెబుతాయి. గర్భధారణ జరిగే క్షణం మరియు మరణించే క్షణం, ఈ 2 క్షణాలు అత్యంత శక్తివంతమైన క్షణాలు. దంపతులు అరుదుగా ఈ క్షణం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు. వారు తమ వ్యామోహం పట్ల తీరిక లేకుండా ఉంటారు. అన్నింటినీ మర్చిపోతారు. భగవంతుని కూడా మర్చిపోతారు. భగవంతుని మీ నుండి దూరంగా ఉంచాలనుకుంటారు. అదే సమయంలో ఉన్నతాత్మలను ఆహ్వానించాలనుకుంటారు. అది అలా జరగదు.